బ్రహ్మర్షి పితామహ పత్రిసారికి వందనాలు, శతకోటి వందనాలు. నా పేరు పల్చూరు లక్ష్మీ కనకవేణి, మాది అడిగొప్పల. నేను 2021లో ధ్యానంలోకి వచ్చాను. లలితా మేడం అని ఇక్కడ ధ్యానానికి వస్తుంది. ఆ మేడం ద్వారా ధ్యానంలోకి వచ్చాను 2021 నుంచి. అంతకుముందు మా వారు చనిపోయిన తర్వాత నేను ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాను. ఆ సమస్యలతో బాధపడుతూ ఉంటుంటే ఆ లలితా మేడం ద్వారా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఎంతో మనశ్శాంతి దొరికింది. ముందు నాకు నా ప్రాబ్లమ్స్ ఏమిటంటే, నాకు మైగ్రేన్ బాగా తలనొప్పి ఉంది. ఒక అరగంట నేను జర్నీ చేస్తున్నా కానీ నాకు తలనొప్పి అనేది బాగా వస్తుంది. అయితే ఈ తలనొప్పి అనేది ఇలా వస్తుంది ఏందనని ధ్యానంలో ఫస్టు పావుగంట, రోజు తర్వాత అరగంట అలా చేసుకుంటూ రోజుకు 2 గంటలు ధ్యానం చేసుకుంటూ పిరమిడ్లోకి వచ్చిన తర్వాత నాకు శక్తి అనేది బాగా వచ్చింది. ఆ ధ్యానం చేసుకోవటం వల్ల నా మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోయింది. తర్వాత నాకు థైరాయిడ్ వచ్చింది. థైరాయిడ్ వచ్చేసి కూడా 10 సంవత్సరాలైంది. ఈ ధ్యానం చేసుకోవడం వల్ల థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వచ్చింది. దాని నుంచి కూడా థైరాయిడ్ వల్ల నాకు ఎప్పుడు ఏ పని చేయాలన్నా బాగా నా మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంతా విపరీతంగా ఇబ్బందికరంగా ఉండేది. అయితే ఆ ధ్యానం చేసుకోవడం వల్ల నాకు తలనొప్పి అవన్నీ, థైరాయిడ్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. చాలా ధ్యానం చేసుకోవడం వల్ల నాకు చాలా హాయిగా, ఆనందంగా, శక్తివంతంగా ఉన్నాను. కాకపోతే 10 మందికి ధ్యానం చేసుకోండి బాగుంటుంది అని చెప్తూనే ఉన్నాను అందరికీ. నాకు ఒళ్ళంతా తేలిగ్గా ఉండటం, చాలా సమస్యలు అనేవి ధ్యానం ద్వారా పోయినాయి. కాకపోతే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎదుటి మనిషి అలా మాట్లాడుతున్నా కానీ నా నోట్లోంచి వాళ్ళు మంచిగా నిదానంగా వాళ్ళు మాట్లాడే మాటలకి నేను అలా ఎందుకు అట్లా మాట్లాడకూడదు అనేది నా మనసుకు అనేది కరెక్ట్ అని అనిపించింది. అలా మాట్లాడకూడదు అనేది కరెక్ట్ అనిపించింది. తర్వాత ధ్యానం చేసుకోవటం వల్ల హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంది. నాకు మనశ్శాంతిగా ఉంది. మా హస్బెండు ఇట్లా చనిపోయటం వల్ల నేను ఎన్నో సమస్యల్లో బాధపడ్డాను. ఆ సమస్యల నుంచి నేను బాధపడటం వల్ల నేను ఇక్కడికి ధ్యానంలో వచ్చిన తర్వాత హాయిగా, ఆనందంగా, ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత సేవ చేసినప్పుడు కానీ మరి నలుగురితో కలిసి ధ్యానం చేసుకుంటూ, సేవ చేసుకుంటూ హాయిగా, ఆనందంగా ఉన్నాను. అంతకుముందు మా వారు మ్యారేజ్ అయినప్పుడు నేను మాంసాహారం అనేది ఎప్పుడు తినను. ఈ ఎగ్ అనేది తీసుకొచ్చుకొని ఆయన ఆమ్లెట్ వేసుకోవటం అవన్నీ చేసుకునేవాడు. అట్లా నేను కొన్నాళ్ళు అలవాటు పడ్డాను. తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది కూడా మానుకున్నాను. కాకపోతే ఒక జీవిని అనేది చంపి తినడాన్ని తప్పు అని అన్నా కానీ చాలామంది అలా తినటం చూస్తే అమ్మో ఒక జీవిని చంపి ఇలా తింటామా అని ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నా. నా ఆరోగ్యపరంగా అయితే నేను బాగానే ఉన్నా. ఇప్పుడు హాయిగా, ఆనందంగా ఉంది. ధ్యానం అయితే ఎప్పుడు డైలీ ఉదయం పూట 5కి, 4కి ఒక అరగంట అట్లా ఒక టయాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళేదాన్ని. మళ్ళీ పిరమిడ్కి వచ్చి చేసుకోవటం, ఏదన్నా సేవ కార్యక్రమాలు ఉంటే చేసుకోవడం, అట్లా ఏ ఒకటి చేస్తుంటే నాకు ఇంటికి వెళ్ళగానే ఎంతో శక్తి వస్తుంది. హాయిగా, ఆనందంగా. టీఎంసీ ప్రేక్షకులకి ధన్యవాదాలు.